హోటల్ మేనేజ్మెంట్ లో 45 రోజుల ఉచిత శిక్షణ మరియు ఉద్యోగాలు. SSC ఇంటర్ డిగ్రీ చదివిన వారు అర్హులు. వెంటనే కాల్ చేయండి 9154145734. ఏం లచ్చన ఎన్ని ఎకరాలు లేదు? 5 ఎకరాలు. ఏడున్నదే ఎట్లున్నది? ఏం సంగతి మరి? ఒకటే కొడుతురేమో ఫోన్. హలో, లచ్చయ్య పటేలే మాట్లాడుతున్నా, చెప్పు. ఏం సంగతి? ఏం సంగతి? హరీష్ రావు మాట్లాడుతున్నా. లచ్చయ్య పటేల్ ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. ఏం సంగతి? ఇలా షెట్ కింద ఉన్నాడు, పల్లెకాడు ఉన్నాం. మాట్లాడు మాట్లాడు. హలో, కొంచెం సైడ్ ఎవరైనా చెప్పలేదు ఏమైతుంది. ఏం సంగతి లచ్చండి? 5 ఎకరాలు ఇప్పుడు నీళ్లు ఇబ్బంది అవుతుందా? బాయా బోరా? మళ్ళీ పుడిక తీసినావా? నూరడి నీళ్ళు లేవు. ఇప్పుడు ఏ పొలాలతో ఇబ్బంది ఉన్నది. కాలువ నారాయణపూర్ లో 2 మోటార్లు నడిస్తేనేమో ఫుల్ నీళ్లు కిందికి వారుతుండే, ఇప్పుడు ఒకటే మోటార్ నడుస్తుందట కదా. ఏవి నడుస్తున్నాయి అది మాకు తెలియదు. మాకు నీళ్ళు వస్తాయనంటే కాలువ ఇది కాలువ సాపు లేదు. నీళ్లు కాలువ సాపు ఉన్నా కానీ ఇది దాకా నీళ్ళు వస్తే కొంచెం మాకు బెనిఫిట్ ఉండదు. జాలు ఉంటుండే అప్పుడు 2 మోటార్లు నడుస్తుంది, ఇప్పుడు ఒకటే నడుస్తుంది. ఆ ఒక్కటి 4 దిక్కులు పోవాలంటే ఇటు ఇటు దిక్కు నీళ్లు లేక జాలు లేక ఊట తగ్గింది, బాయిలలో మొత్తం నీళ్లు పోయినాయి అని అంటున్నారు. అదే పొలాలన్నీ చేసుకుంటే అప్పుడు ఏదో అనుకుంటే ఇప్పుడు అందరు పూడికకు బాయిలు క్రేన్లు పెట్టి మనిషికో 50,000 లక్ష రూపాయలు పెట్టిరా? పెట్టినా కూడా ఎండిపోయినాయి. తెలంగాణ ఉన్నప్పుడు పంపులు నడిచాయి కాబట్టి మొత్తం అన్నిటికీ చెర్లు కుంటల బాయిలో చేపినాయి. మేము అందరం పెట్టుకుంటే బతికినాం. కానీ ఇప్పుడు తెలంగాణ పోయింది, మా బతుకు. ఏం పేరు? నా పేరు ఉప్పులచ్చయ్య. ఉప్పులచ్చయ్య. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడతలేదు. మరి వేసిన అంటుండు కానీ రేవంత్ రెడ్డి నిన్న కూడా చెప్తుండు వేసిన అంటుండు. 2 లక్షలు రుణమాఫీ అంటాడు, గ్యాస్ అంటాడు. ఒకనే కాదు, వాళ్ళ మంత్రులు అంటాడు. ప్రతి వార్తల్లో చూడు అదే మాట అంటాడు. పడ్డాయా మరి? కాంగ్రెస్ మాత్రం వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళకి ఇబ్బంది అయినా రేపు ఏది ఈ ఎలక్షన్ అయిపోయినాక మాత్రం ఒడ్డెక్కాలి కదా. ఎన్ని రైతు బంధువులు పడ్డాయి? ఎన్ని వాళ్ళు లేదు? ఇప్పుడు ఎన్ని వాళ్ళు 2 వచ్చినాయి, 3 పోయినాయా? 23 పోయినట్టుగా ఒకటి మూడోదా? అంటే ఆ ఒక్కటి అది కేసీఆర్ బాపతి ఇచ్చే పైసలు ఓటు గెలిచాక ఒకటేసారి కూడా. అది మొదలు రైతు బంధు అనేది అది బంధుతో వచ్చింది కాబట్టి రైతు భరోసా పేరు పెట్టిన కాడికి ఒకటేసారి వచ్చింది. ఒకటేసారి 3 ఎకరాల మీద ఉన్న లోపల 2 సార్లు వచ్చింది. నీకైతే ఒకటేసారి కూడా? మాకు ఒకటేసారి నాకు 5 ఎకరాలు ఉంది. ఒకటేసారి 4కు ఒకటి పడ్డట. 4 అప్పుడు వచ్చిన కాడికి ఒకటే 4 పసలు కదనే. వానకాలం యాసంగి, వానకాలం ఇప్పుడు యాసంగి. 4 పసలకి నీకు 1 పసలు 3 పోయినాయి. యూరియా పరిస్థితి ఏంది? ఊరియా మాకు సార్ డబ్బపోను మాకు పోటీ పెట్టగొట్టేస్తుంది. ఎట్లా తీసుకోవస్తుంది? ఏం ఊరియా అవుతాము? ఎక్కడికి పోమంటారు, ఎక్కడికి పోమంటారు. అప్పుడు ఇంటికి ఫోన్ చేస్తే చిన్నకోమంటారు. ఫోన్ చేస్తే ఇంటికి టాటో తీసుకొచ్చి అది దించిపోయారు. సేటు ఒక 10 బత్తాలు పంపండి వచ్చినాయి. ఎక్కడ మాకు ఏ డబ్బు లేదు అప్పుడు కేసీఆర్ నప్పుడు. ఇప్పుడు మాకు సర్వ దుఃఖం అన్నిటి కోసమే, ప్రతి ఒక్క దాని కోసమే. లైన్ పెట్టలేక నన్ను అందరు కట్టలేదు. 4 దొరికింది. అది 2 బస్తాలే. ఒక్క బస్తా ఒక్కటి నిలబడేప్పుడల్లా 2 ఇచ్చిందా? వానకాలం దెబ్బతింది పంటలు. 2 బస్తాలు. ఎమ్మెల్యే గారు యాప్ లో బుక్ అంటారు, ఆధార్ కార్డు కావాలంటారు, మాట్లాడారు.
తర్వాత పొద్దున వచ్చి 2 గంటలకు ఉన్నారు. తర్వాత మేము అందరికి ఇస్తాం పొమ్మని మీరు ఓన్లీ సార్ అని చెప్పారు. మేము సార్ అయినాక మాకు ఏం లేదు. యూరియా ఇయ్యాలి. సార్ కూడా ఒకటి రైతు బంధు పడతలేదు, రెండోది యూరియాకి ఇబ్బంది ఉన్నది. ఇంకేమో మరి ముఖ్యంగా నీళ్లు కరెంట్ కూడా పేరు తీయరాదు. అలా ఓటీపు అలా ఈ లైన్ బాబు జరదు ఏవయ్యా అని ఆ పిలాన్ దారుకోవటం. ఆ పిలా ఓటీపీ కాడిపోతే 20 మంది 20 మంది చదువు వచ్చిన వాళ్ళు 2. ఆయనకు ఓటీపీ వచ్చే వరకు చెప్పు అని ఫోన్ చేసే వరకు ఆ ఓటీపీ పోయే వరకు వచ్చే ఓటీపీ బాయ్ నువ్వు జరుగు అని ఆయన నూకేసి మళ్ళీ ఇంకో ఆయన ఓటీపీ కొట్టుకునే ఆ ఓటీపీ ఆ నంబర్ కొట్టే కొట్టే వరకు మళ్ళీ విడివీకే. ఒకటే ఎకరానికి ఒక్కటే. అది ఉండి పొద్దుగల పోతే పొద్దుగదాకా దానికి ఆధార్ కార్డు, పాస్బుక్, తర్వాత ఓటీపీ అంటే మాకు చదువు రాని వాళ్ళం 100కి ఉన్నాం. ఏది చిన్న ఫోన్ వల్ల అందరు చిన్న ఫోన్లు ఉంటాయి కానీ పెద్ద ఫోన్ మాత్రం ఉండదు. చదువుకున్న పిల్లలు 10 మంది 5 అత్తరు సార్లు తీయమని పోతే 20 మంది ఆయన ఎంబడే. ఏది బాబు నా దీవయ్యా నా లైన్ వస్తుంది నా దీవయ్యా అంటే బాబు అవి తీస్తా అంటాడు. ఆయన తీసే వరకు ఇవన్నీ తీసే వరకు అయింది. ఇవన్నీ తీసే వరకు ఓటీపీ వచ్చే వరకు ఆ ఓటీపీ ఎక్కడో కొడుకు ఎక్కడో కోళ్ళు ఎక్కడో ఉండే వాళ్ళ పేరునే భూమి ఉండే. వాళ్ళు చెప్పే వరకు ఈ ఓటీపీకే బాబు ఇది ఇంకా నువ్వు చెప్పలేదు అయిపోయి కొద్ది జరుగు ఇంకో 5 బీకేసే. ఇట్లా కూడా మా పరిస్థితి. సిస్టమ్ బాగా తప్పు. ఓటీపీ మా తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే అన్ని సమృద్ధి. ఇప్పుడు అన్ని దగ్గర వచ్చింది మొత్తం. మళ్ళీ వెనకటి కాలం వచ్చింది. యూరియా ఇదొక్కటే కాదు, ప్రతి ఒక్కదానికి ఇబ్బంది. లేదు. ప్రతి ఒక్కదానికి ఇబ్బంది ఉన్నది. చెప్తే మాకు పంపించారు. మేమే పట్టుకుంటున్నాం. ఎట్లయితే ఈ సపరేక యూరియా ఇయ్యక అలా ఇచ్చే ఆలోచన లేక ఎగబెట్టనీకి ఈ ఓటీపీలు ఈటీపీలు కథలు. ఇప్పుడు మరి ఆ డ్రోన్ తెచ్చి కొడుతుర్రా మరేమన్నా ఈ యూరియా దొరకక లిక్విడ్ యూరియా అది పనిచేస్తలేదు అని రైతులు తక్కువ కొడుతున్నారు. అది పనిచేస్తుంది. అది చేస్తే కూడా ధర ఎక్కువైంది కదా 600 రూపాయలు. ఎకరానికి ఎంత? ఎకరానికి 500 డ్రోన్ కు. అది 280 300 ఉంటుంది. నింపినందుకు 10 లీటర్ దానికి 500 కడుతుంది. 500 రూపాయలు ఎకరానికి 500 అవుతుంది. ఎకరానికి రానే రాదు. అది రాదా? 2 ఎకరాలకు 3 డబ్బులు పడుతుంది. 3 5 1500 అవే అదనంగా ఖర్చు అవుతుంది. దాని వల్ల అంత ఉపయోగం కూడా ఉంటలేదు. 200 లాభం ఉండేది. అట్లా ఈ సంవత్సరం మీద ఉల్టా లాసే సారీ. ఏ పంట పండించినా మొత్తం లాస్. ఎంత ఏం పెట్టినవే నువ్వు? ఎంత పెట్టినావు? 3 ఎకరాలు వేసినావు. ఏం పేరు? అమలు లచ్చే గోపాలరావు. 3 ఎకరాలు వేస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎండిపోతుంది, పడతలేదు. పూటికలు దించినాం, బోర్లు వేసిన బోర్ వాడలేదు, వాటర్ హక్కులు ఎన్ని అనేది. పూడికకి ఎంత ఖర్చు అయింది? వచ్చే పూటికకు 45,000 దాకా వచ్చింది.